నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో చిక్కుకున్న బాలుడు ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందాడన్నారు నీలోఫర్ డాక్టర్లు. భయాందోళనకు గురవడంతో బాలుడికి ఫిట్స్తో పాటు గుండెపోటు వచ్చిందన్నారు. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. బాలుడు అరుణవ్ను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశామంటున్న నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని బేగం బజార్ శివార్లో ఉన్నటువంటి ఆగాపురాకు చెందినటువంటి 5 ఏళ్ల బాలుడు అర్ణవ్ అయితే నిన్న వారి కుటుంబ సభ్యులైనటువంటి బంధువుల ఇంటికి ఇటు మసాబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాంతినగర్ అపార్ట్మెంట్లో అయితే లిఫ్ట్లో ప్రమాదశాత్తు ఇరుక్కుపోవడం జరిగింది. 5 ఏళ్ల బాబు ఇరుక్కుపోయిన విషయాన్ని గమనించినటువంటి స్థానికులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా 3 గంటల పాటు శ్రమించి కూడా అటు బాలుడిని సురక్షితంగా బయటికి తీసి ఇక్కడ నిలోఫర్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ క్రమంలోనే బాలుడికి ఇంటర్నల్గా చాలా గాయాలవడంతో అయితే ఇటు నిలోఫర్ వైద్యులు కూడా సుమారు 20 గంటల పాటు ఇటు ప్రాణాలతో పోరాడుతున్నటువంటి అర్ణవ్కు ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఈ క్రమంలోనే తను తుదిశ్వాస వినట్టు కూడా ఇటు నిలోఫర్ వైద్యులు చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి నిలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బాబును హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఏ విధమైనటువంటి కండిషన్ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు? ఈజ్ ఇన్ షాక్. సో పీపుల్స్ సరిగ్గా లేవు, కళ్ళదు, అండ్ హార్ట్ వాజ్ వెరీ ఫీబుల్గా కొట్టుకుంటా ఉంది. ఆక్సిజన్ లేక ఇవన్నీ జరిగినాయి. సో ఇమీడియట్లీ మనం ఆక్సిజన్ ఇచ్చినాము. ఆక్సిజన్ కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ ముందు బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉన్నది అనేసి ఫ్లూయిడ్స్ పెట్టి 2 బ్లడ్లు కూడా ఇవ్వటం జరిగింది. సో ఇచ్చిన తర్వాత మేము ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళి వీ హెవ్ డన్ ద డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ చేసినాము. అదొక 1.5 hour వెంటిలేటర్ మీద పెట్టినాము. కంటిన్యూస్గా హార్ట్ పంపింగ్ ఇంక్రీజ్ చేయడానికి ఏమేమి మందులు ఉంటాయో ఎంతమందితో మాట్లాడారు. సో ఆల్ మై టీమ్ ఆఫ్ 20 members 24 hours దే వర్క్డ్. సో అవర్లీ దే ఆర్ కనెక్టింగ్ టు మీ అండ్ దే ఆర్ అప్గ్రేడింగ్ డ్రగ్ టు డ్రగ్. బట్ చాలా సేపు ఆక్సిజన్ బ్రెయిన్కి అందలేదు కాబట్టి బ్రెయినే కాదు, ఈవెన్ హార్ట్ టిష్యూ కూడా మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. సో దాని పంపింగ్ కెపాసిటీ రావట్లేదు. హార్ట్ బీట్ పెంచగలుగుతున్నాం కానీ పవర్ఫుల్గా అట్లా కంట్రాక్టబిలిటీ రావట్లేదు. లిఫ్ట్ అండ్ కాంక్రీట్. అందుకోసం ఏమవుతుందంటే అబ్డామిన్ ఇట్లా మూవ్మెంట్ జరగదు. ఆ మూవ్మెంట్ ఎప్పుడైతే జరగదో లంగ్స్ని ఇట్లా కదలకుండా పట్టినట్లయితుంది అనమాట. సో లంగ్స్ ఇట్లా ఎక్స్పాండ్ అయితే ఇట్లా ఉంటేనే ఆక్సిజన్ అందుతుంది. సో పిల్లోడికి ఆక్సిజన్ అందలేదు, రూమ్ ఎయిర్లోంచే రావాలి. సో రూమ్ ఎయిర్లోంచి వచ్చి ఆక్సిజన్ సరిపోవట్లేదని నేసల్ ఆక్సిజన్ కూడా అక్కడ పెట్టమని చెప్పినాను. సో ఎంత పెట్టినా కూడా 100% ఆక్సిజన్ ఇస్తే కొంత రక్తం బ్రెయిన్లోకి వెళ్తుంది. సో ఓవరాల్గా ఇది ఎంత మీకు డిస్క్రైబ్ చేసినా బ్రెయిన్కి అందవలసిన ఆక్సిజన్ అందలేదు. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఫిట్స్ వస్తాయి. అట్లానే ఆ ఆక్సిజన్ అనేది హార్ట్కి కూడా కావాలి, హార్ట్ మజిల్కి కూడా కావాలి విగరస్గా పంప్ చేయాలంటే. సో ఆ విగరస్గా పంప్ చేయాలంటే దానికి అంత న్యూట్రిషన్ ఆక్సిజన్ కావాలి. అది లేనప్పుడు హార్ట్ కూడా సరిగ్గా పనిచేయలేదు, కొంత డ్యామేజ్ అయిపోతుంది, బయట నుంచి డ్యామేజ్ అయ్యకుంటూ వస్తుంది. సో ఉన్న దాంతో కొంచెం పనిచేసింది, ఎందుకంటే పని చేయకుండా 12:40 we declared. శాంతినగర్లో అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ యొక్క నిర్లక్ష్యానికి ఎవరిని బాధ్యులను చేస్తారనేది కూడా పోలీసు దర్యాప్తులో కొనసాగనున్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇటు పోలీస్ శాఖ కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు బాబు మృతిని అయితే ఇటు ఆసుపత్రి వైద్యులతో పాటు ఇటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందిగా, ఎందుకంటే చూస్తున్నాం 5 ఏళ్ల బాలుడు చివరి క్షణం వరకు కూడా పోరాటం చేసినప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లయితే వైద్యులు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.